హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. సో ఈరోజు వచ్చేసి December 16th. ఎందుకు ఇంత పర్టికులర్గా చెప్తున్నా అంటే ఈరోజు నా వీసా ఎక్స్టెన్షన్ ఉందన్నట్టు. మార్నింగే ఆల్మోస్ట్ అన్ని డాక్యుమెంట్స్ అన్ని ప్రింట్అవుట్స్ తీసుకొని రెడీగా పెట్టుకున్నా. ఇప్పుడు ఇక ల్యాండ్ జాంప్ట్ ఇది వెనకాల ఉంది, నా వెనకాల ఉంది ల్యాండ్ జాంప్ట్. సో ల్యాండ్ జాంప్ట్లో మన వీసా ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఈ వీడియోలో వీసా ఎక్స్టెన్షన్ గురించి చెప్పబోతున్నా. సో స్టే ట్యూన్డ్. నేను జర్మనీకి వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఇండియాలో వీసా తీసుకున్నప్పుడు 1 year వ్యాలిడిటీ వచ్చింది, మార్చ్ టు మార్చ్. కానీ 3 months ముందే కొన్ని రీజన్స్ వల్ల తీసుకోవాల్సి వస్తుంది. ఆ రీజన్స్ ముందు చెప్తా. ప్రజెంట్ అయితే మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి పాస్పోర్ట్, బయోమెట్రిక్ ఫొటోస్, ఫైనాన్స్ ప్రూఫ్స్, ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్, అంతే. ఇవి మెయిన్ ఇంపార్టెంట్. ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి, బట్ అప్లికేషన్ ఫామ్ అది లాస్ట్. సో ఇవి మెయిన్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. ఇవి ఉంటే చాలు, ఆ డాక్యుమెంట్ సరిపోతుంది. ఇప్పుడే నా అపాయింట్మెంట్ అయిపోయింది. టర్మిన్ అపాయింట్మెంట్ అంటే టర్మిన్ అన్నట్టు. సో అపాయింట్మెంట్ అయిపోయింది, ఇప్పుడే బయటికి వచ్చా. ప్రాసెస్ అంతా స్మూత్గా జరిగింది. మన వీసా అంటే పెద్ద పెద్ద టెన్షన్స్ పెట్టుకొని ఏదేదో ఆగం అవుతాం కదా, అంత సీన్ లేదు. చాలా స్మూత్గా అయిపోయింది. కానీ ఈ ప్రాసెస్ సిటీ టు సిటీ వేరీ వచ్చు. కొన్ని సిటీస్లో స్ట్రిక్ట్ అంటారు, నా విలేజెస్ అయితే స్మూత్గా అయిపోతుంది, సిటీ కొంచెం కష్టం అవుతుంది. ఇది విలేజ్ కాబట్టి, నేనుండేది విలేజ్. సో విలేజ్ కాబట్టి ఈజీగా అయింది. ప్లస్ ఫైనాన్షియల్ ప్రూఫ్స్ అవన్నీ పెద్దగా ఎగ్జామిన్ చేసి చూసేటంత ఉండదు. జస్ట్ నార్మల్గా డైరెక్ట్గా చూసి ఓకే చేస్తారు, అంతే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద సేమ్ వ్లాగ్. ఇది రెసిడెన్స్ పర్మిట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో అన్నట్టు. ఈరోజు డేట్ వచ్చేసి January 28th. నేను ఆర్పీ ఏమో December 16th రోజు నాకు అపాయింట్మెంట్ ఉండే. ఆ రోజు అప్లికేషన్ పెట్టేసిన. నిన్న యాక్చువల్గా అయితే హాలిడేస్ ఉండే కాబట్టి కొంచెం డిలే అయింది. జనరల్గా అయితే 4 weeks ప్రాసెసింగ్ టైము. నిన్న కాల్ చేసిన వాళ్ళకి, నిన్న కాల్ చేస్తే ప్రింట్ అయిపోయింది కార్డు మీద, వచ్చి పిక్ చేసుకోవచ్చు, లెటర్ రాలేదు అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పి ఇప్పుడు పిక్ చేసుకోవడానికి వచ్చా. ఇప్పుడు ల్యాండ్ జాంప్ట్ దగ్గరనే ఉన్నా. సో పిక్ చేసుకున్నాక మాట్లాడుతున్నాం. పెద్ద పని కాదు. లోపలికి వెళ్ళేసి మన ఐడి చూపించారు. ఐడి చూపిస్తే వాళ్ళ కార్డు ప్రింట్ అయిన కార్డు తీసి సైన్ చేయించుకొని కార్డు ఇచ్చేస్తారు. ఇది నా కార్డు, అన్ని డీటెయిల్స్ హైడ్ చేసి చూపిస్తున్నా. ఇట్లా ఉంటుంది కార్డు, మొత్తం ప్రింట్ అయిపోయి పీవీసీ కార్డు వస్తుంది. ఇదే మన వీసా అన్నట్టు. నాకైతే 1 year ఎక్స్టెన్షన్ చేసిర్రు. మళ్ళీ 1 year తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవాలి. నేను ఎక్కడుంటే అక్కడ ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఇదే సిటీలో ఉంటే మళ్ళీ ఇక్కడికి రావాలి. వేరే దగ్గరికి వెళ్తే మళ్ళీ అక్కడ ఆ సిటీలో చేయించుకోవాలి. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ అవన్నీ ఫస్ట్ పార్ట్లో చెప్పిన, బట్ మళ్ళీ రిపీట్ చేస్తా. డాక్యుమెంట్స్ వచ్చేసి అప్లికేషన్ ఫాము, బయోమెట్రిక్ ఫోటో, అండ్ ఫైనాన్షియల్ మీన్స్ అంటే మన ఫండ్స్ డీటెయిల్స్ అవన్నీ కావాలి. అండ్ ఆల్సో మన హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు కానీ దానికి సంబంధించిన డీటెయిల్స్ కానీ అవన్నీ కావాలి. ఇన్ కేస్ మీరు పార్ట్ టైం జాబ్ చేస్తున్నాం, ఏదైనా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది అంటే మన వర్క్ కాంట్రాక్ట్ లేదంటే పే స్లిప్స్ పెట్టి చూపించవచ్చు. సో అది గైస్, రెసిడెన్స్ పర్మిట్ ఎక్స్టెన్షన్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.